ఎంటైర్ దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్మయికి ఉన్న చరిష్మా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాంగ్స్ని ఎంత మధురంగా ఆలపించగలదో డబ్బింగ్ని కూడా అంతే మధురంగా చెప్పగలదు. ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఆడవాళ్లపై జరిగే లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా తన వాదనని వినిపించడంలో ఎప్పుడూ ముందుంటుంది. రీసెంట్గా చిన్మయి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆడవాళ్లని లైంగిక వేధింపులకు గురి చేసిన జానీ మాస్టర్ సింగర్ కార్తిక్కి ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. డబ్బు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు ఉంటుందని తెలపడం కూడా అవుతుంది. కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోకండి, అది తిరిగి రావాల్సిన వాళ్ళ దగ్గరికే చేరుతుందని ట్వీట్ చేయడం జరిగింది. కొన్ని నెలల క్రితం జానీ మాస్టర్ పై తోటి కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ చేసిన లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం బెయిల్ పై బయటున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పెద్దితో పాటు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకాకి వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. సింగర్ కార్తిక్ కూడా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కార్తిక్ పై లైంగిక ఆరోపణల విషయంలో చిన్మయినే ముందుకొచ్చి పోరాడింది. చిన్మయి భర్త ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ నెల 7న పాన్ ఇండియా నటి రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్తో దర్శకుడిగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.